ప్రైజ్ అలాట్. ఈ మినిస్ట్రీకి వచ్చి నేను 2 years అవుతుంది ఆల్మోస్ట్. మా అక్కకి పెళ్ళై 7 years అయింది. 2 times మిస్కరేజ్ అయింది. అండ్ పిల్లలు లేరు, చాలా బాధ, డౌన్లో ఉన్నాం కంప్లీట్గా. ఏం చేయాలో తెలియదు. బ్రదర్కి చెప్పాము ఇలా పిల్లలు లేరు, 7 years అయింది అని. మా అక్క డిప్రెషన్ అయిపోయి చాలా థాట్స్ వచ్చేసింది కూడా. ఏం చేయాలో తెలియదు. ఆ టైంలో ఇంకా బ్రదర్ ఒక మాట చెప్పారు, తప్పకుండా అవుతుంది, నేను ప్రేలో పెడతా అని చెప్పి అన్నారు. మా అక్క లాస్ట్ ఇయర్ ఇండియాకి వచ్చింది. అనుకున్నాను ఇక్కడ ప్రేయర్ హాల్కి తీసుకురావాలి తప్పకుండా అని చెప్పి తీసుకొచ్చాను. బ్రదర్ వర్డ్ విన్నాము, తర్వాత బ్లెస్సింగ్ ఇచ్చారు. ఆ రోజు మా అక్క బాధపడింది, భారం అంతా మోసింది అంతా కూడా ఒకసారితో బయటకు వచ్చింది. అనిపించింది నాకు గుడ్ న్యూస్ త్వరలోనే వస్తుందని చెప్పి. నెక్స్ట్ మంత్ మా అక్క నుంచి కాల్ వచ్చింది, ఇలా నేను ప్రెగ్నెంట్ అని చెప్పి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. వెంటనే బ్రదర్కి చెప్పాము. బ్రదర్ అన్నారు ఇంకేం భయం అవసరం లేదు, దేవుడు దీవించేశాడని చెప్పాను. ఆమేన్. కానీ ఒక పక్క భయం, 2 times మిస్కరేజ్ అయింది, మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుందా అని చెప్పి భయం చాలా ఉండింది. ఆ తర్వాత ఇక్కడే ప్రేయర్ హాల్లో బ్రదర్కి ఇంకో మాట కూడా చెప్పాము, ఇలా ఒక స్కానింగ్ ఉంది బ్రదర్, అది కన్ఫర్మేషన్ ఇస్తుంది, సో అది ప్రే చేయండి అంటే బ్రదర్ అప్పుడు ఒక మాట అన్నారు, టెన్షన్ పడకండి, మీ కూతురు మీ పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వస్తారని చెప్పి అన్నారు. మీ 2 అమ్మాయిల్ని పిల్లల్ని తీసుకొని వస్తా అని చెప్పి అన్నారు. అప్పుడు ఒక్కసారి నేను మమ్మీ ఒక్కరి ముఖం చూసుకున్నాము. పిల్లలు అంటున్నారు ఏంటి అని అర్థం కాలేదు మాకు. నెక్స్ట్ డే మాకు మళ్ళీ మా అక్క కాల్ చేసి ఇలా రిపోర్ట్ వచ్చింది, స్కాన్ అయింది అని చెప్పారు. అది డాక్టర్ ట్విన్స్ అని కన్ఫర్మ్ చేశారు. సో జూలైలో మా అక్క డెలివరీ అయింది. 2 అమ్మాయిలు చాలా క్యూట్గా హెల్దీగా ఉన్నారు. సో ఆ తర్వాత బ్రదర్కి చెప్పాము, చాలా హ్యాపీ. మా అక్కన బ్రదర్ ఎక్కువ హ్యాపీ ఫీల్ అయిపోయారు, ఇది ఒక పెద్ద మిరాకిల్ లైఫ్లో అని చెప్పి. సో ఈ మినిస్ట్రీకి, ఈ మెంబర్స్కి మీ ప్రేయర్స్ వల్ల, మీ బ్లెస్సింగ్స్ వల్ల, బ్రదర్ మెయిన్ మీ ప్రేయర్స్ అండ్ బ్లెస్సింగ్స్ వల్ల, దేవుడి దీవెన వల్ల మాకిద్దరు లేని లోటు, ఎవరైతే పిల్లలు లేని లోటు అని చాలా అనిపించిందో అది తీరింది మాకు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీ బ్లెస్సింగ్స్ కాదు 8 monthsలోనే స్కానింగ్ ఉన్నప్పుడు ఒక మండే స్కానింగ్ ఉంది కానీ ఫ్రైడే ఇక్కడికి వచ్చాము. నేను బ్రదర్కి చెప్పినా, బ్రదర్ ఇది ఇట్లా మండే స్కానింగ్ ఉందంటే మీరేం చెప్పారంటే మీ అమ్మాయి 2 పాపల్ని తీసుకొని ఇక్కడికి వస్తారని చెప్పారు. కానీ అప్పుడు పాపన బావులన ఎవరికి తెలియదు. నేను మండే స్కానింగ్ అయినాక పాప నాకు ఫోన్ చేసి మమ్మీ 2 అమ్మాయిలని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 పాపలని చెప్పారు. మరొక మాట మీరు మర్చిపోతున్నారు, వీళ్ళు చాలా ఆందోళన చెందారు, చాలా బాధపడ్డారు. అయితే నేనేం చెప్పేవాడిని అంటే, సిస్టర్ ఆల్రెడీ పరలోకంలో స్కానింగ్ అంతా అయిపోయింది, భూలోకంలో ఏముంది చెప్పాను కదా సిస్టర్, మీరు మర్చిపోయారు. ప్రైజ్ ది లార్డ్.